నేను అన్యాయం చేయలేదు, చేయను. డబ్బులతో వచ్చే పదవి నాకొద్దన్నా, నేను సేవ చేస్తా, ఇంకొక గంట ఎక్కువ కష్టపడతా ఈ ప్రజల కోసం అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తీన్మార్ మల్లన్న ఓడిపోతే కేసీఆర్ కుటుంబం సంతోషపడుతుండొచ్చు, కానీ ఈ పేద బిడ్డలు, ఒక్క బడుగు బలహీన వర్గాల బిడ్డ కింది స్థాయి నుంచి ఒక పేపర్ వేసుకుంటూ ఒక రైల్వే స్టేషన్ లో ఛాయ అమ్ముకుంటూ చదువుకొని వచ్చినటువంటి బిడ్డను నేను. ఇలా వస్తున్నటువంటి క్రమంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు నేను నిలబడితే ఇదే కేటీ రామారావు ఏమంటా ఉండన్నా, వాళ్ళ అభ్యర్థట బిట్స్ పిలానీలో చదివిండట. బిట్స్ పిలానీలో చదివిండ ఆయన తీన్మార్ మల్లన్న పల్లి బఠానీలు అని చెప్పి చెప్తా ఉన్నాడన్న. అన్న నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నా, జేఎన్టీలో చదువుకున్నా. అన్న నాకు ఉస్మానియా యూనివర్సిటీ కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకి పల్లి బఠానీ లాంటిది కావచ్చు. అన్న నాకు కాకతీయ యూనివర్సిటీ చదువు చెప్పిందన్న, అది నాకు కన్నతల్లి లాంటిదన్న, వాళ్ళకు తమాషా కావచ్చు, పల్లి బఠానీ కావచ్చు. సోదరులారు ఒక మాట చెప్తా ఉన్నా, ఇదే యూనివర్సిటీ లేకపోతే, ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ లేకపోతే, ఇదే ఉస్మానియా లేకపోతే, ఇదే కాకతీయ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదేనన్న. పిల్లలు కొట్లాడకపోతే వాళ్ళు ఒంటి మీద కిరోసిన్ పోసి తరగబెట్టుకొని చనిపోయారన్న. వాళ్ళని అవమానం ఇచ్చే విధంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, కాకతీయ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని, జేఎన్టీలో చదివిన వాళ్ళని, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదివిన వాళ్ళని పల్లి బఠానీ గాలని కలవకుండా తారక రామారావు అవమానిస్తా ఉంటే ఈ బిడ్డలు చేసిన త్యాగాలని వాళ్ళకి కనిపిస్తలేవా అని చెప్పి నేను ఒకసారి మీ అందరు గుర్తు చేయదలుచుకున్న సోదరులారా. అన్న ఇక్కడ అవమానం ఓవైపు తీన్మార్ మల్లన్న ఈ స్థాయికి వస్తే కనీసం మా కాంగ్రెస్ పార్టీ గుర్తించి, మా నాయకత్వం గుర్తించి, ఒక సోదరుడు ప్రజల కోసం కొట్లాడేటోడు మా అభ్యర్థిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నన్ను గౌరవించుకుందన్న. వామపక్ష పార్టీలు నాకు అండగా నిలబడ్డాయన్న. ఇన్ని అండగా నిలబడితే ఇవాళ కేటీ రామారావు మాట్లాడుతా ఉన్నాడు ఏమని, అన్న తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతున్నా, నా ఆస్తులు ప్రభుత్వానికి రాసిచ్చినన్నా. బ్లాక్ మెయిలర్ ఇట్లుంటాడా అన్న ఎక్కడన్నా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు చేసిరన్నా ఈ ప్రజల కోసం. నేను నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ బిడ్డకు రావద్దని 200 మంది పిల్లలకు ఆపరేషన్లు చేయించినన్నా నేను తీన్మార్ మల్లన్న. ఇలా ఈ రకమైనటువంటి విధానంతో నేను ముందుకు పోయి నేను రైట్ టు రీకాల్ పెడతా అని చెప్పినన్నా. మీకు దమ్ముందా అది పెట్టే? సోదరులారా, ఇంకంతే కాదు, ఒక తీన్మార్ మల్లన్న తెల్లంగేసుకుంటే కూడా ఓర్వట్లేదన్న టిఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు. అన్న వేసుకోవద్దా? ఒక పేద బిడ్డ కనీసం ఒక కారులో తిరగొద్దా? ఒక బీసీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓర్చుకోరా? ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.